నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. రేపు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటే కేవలం పండగ మాత్రమే కాదు, శుభం, అదృష్టానికి ప్రతీక. పెద్దవారు అంటారు అక్షయ తృతీయ రోజు ఇసుమంతైన బంగారం కొంటే అదృష్టం కలిసి వస్తుందని. అయితే అందరూ అక్షయ తృతీయ రోజే బంగారమైనా వెంటైనా కొంచెమన్నా కొనాలని అనుకుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే తప్పకుండా అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు కొంచెమైనా బంగారం కొంటారు. సో అలాంటి అక్షయ తృతీయ రోజున మనము ఇక్కడ ఒక ప్రముఖ జ్యువెలరీ షాప్లో ఉన్నాము. ఇక్కడ ఎలాంటి డిజైన్స్ ఉంటాయి, ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి, ఇంకా డైమండ్ కానీ గోల్డ్ కానీ అన్ని రకాల కలెక్షన్స్ ఈ రోజు మనం చూద్దాం. పదండి. అక్షయ తృతీయ హిందూ సాంప్రదాయం ప్రకారం అక్షయ తృతీయలో అక్షయ అంటే నిరంతరం ఎదుగుదల, వృద్ధి అని అర్థం, ఇంకా నశించని అని అర్థం. అందుకే అక్షయ తృతీయ రోజు కొంచెమైనా బంగారం కొంటే అది మన అదృష్టాన్ని పెంచుతుంది, ఇంకా మన సంపదను పెంచుతుందని భావిస్తుంటారు. అయితే ఈరోజు మనము ఇక్కడ జ్యువెలరీ షాప్లో ఉన్నామన్నమాట. అయితే ప్రతిసారి అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈసారి గోల్డ్ కొనడం ఇంకో ఎత్తు. ఎందుకంటే ఇప్పుడు అంతర్జాతీయంగా యుద్ధ ప్రభావం నెలకొంది కదా, అందుకే బంగారం ధరలు కూడా చాలా ఎక్కువగా పెరిగాయి. సో ఈరోజు బంగారం ధరలు అంత పెరిగినా కూడా ఎంతమంది ఇక్కడికి వచ్చి కొంటున్నారు అండ్ ఎలా ఉన్నాయి, ఇంకా ఇక్కడ వచ్చేసి ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి అండ్ ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం చూద్దాం. పదండి. చాలా అందంగా ఉన్నాయి అసలు. సో ఇప్పుడు మనము డైమండ్ సెక్షన్లో ఉన్నాము. సో డైమండ్ జ్యువెలరీ అంటే ఎవరికైనా ఇష్టం కదా. సో ఇప్పుడు నేను చూపించబోతున్నాను కొన్ని డైమండ్ డిజైన్స్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి. సో ఈ డిజైన్ చూడొచ్చు మనము ఇందులో, అండ్ న్యాచురల్ డైమండ్స్ ఇవి, అండ్ ఇక్కడ పర్ల్స్ ఉన్నాయి. సో ఇది ఒక రూబీ ఉందండి, అంటే మొత్తం నెక్లెస్కి ఇది హైలైట్. ఎంత బాగా కలర్ చూడండి, అండ్ కలర్ కాంబినేషన్ కూడా. అండ్ ఇక్కడ పెద్ద పెండెంట్ ఉంది, పెండెంట్లో మధ్యలో ఎమరాల్డ్ పెట్టారనమాట. సో ఇక్కడ పెండెంట్కి కూడా అండ్ రియల్ పర్ల్స్ పెట్టారు. సో రియల్ పర్ల్స్ మంచి షైనింగ్ ఇస్తున్నాయి ఇవి. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసుకుంటే జుమ్కా టైప్ ఉంది, కానీ ఇది ఫుల్ జుమ్కా కాదు, సగం జుమ్కా లాగుంది. ఇది కొత్త డిజైన్ అనొచ్చు మనము. అంటే ఇలాంటి డిజైన్స్ ముందున్నా కూడా ఇందులో యూనిక్నెస్ కనిపిస్తుంది. సో ఇది ఎన్ని గ్రామ్స్ అంటే గ్రాస్ వెయిట్ వచ్చేసి 121 గ్రామ్స్ అనేది దీని గ్రాస్ వెయిట్ అండి. అండ్ డైమండ్స్ వచ్చేసి ఇందులో 17.36 క్యారెట్స్ డైమండ్స్ ఉన్నాయి ఇందులో. సో ఇప్పుడు నా దగ్గర ఒక యూనిక్ డిజైన్ ఉందండి. ఇక్కడ చూసుకుంటే ప్రతి జ్యువెలరీకి ఉన్నట్లే లాకెట్ ఉంది, కానీ ఈ లాకెట్లో అయితే సీతారాములు లక్ష్మణులకు ఒక టెంపుల్ డిజైన్ అనేది ఇచ్చారు. మన సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే పింక్ కలర్ బీడ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, అంటే మామిడి పిందెల డిజైన్ కూడా ఇచ్చారు. అంటే ఒక లాకెటే కాదు, ఇంకా చిన్న చిన్న లాకెట్స్ కూడా మనం చూడొచ్చు విత్ ఎమరాల్డ్ పెండెంట్ ఉందంట ఇక్కడ. అండ్ చూడండి ఇవన్నీ ఎమరాల్డ్స్. అండ్ నార్మల్గా అయితే ప్రతిదానికి పర్ల్స్ ఇస్తారు, కానీ ఇక్కడ మనకి గోల్డ్ బాల్స్ ఇచ్చారండి. గోల్డ్ బాల్స్ అనేది ఇక్కడ యూనిక్ అన్నమాట. సో చాలా అద్భుతంగా ఉంది కదా, అంటే డైమండ్ జ్యువెలరీనే కానీ మన సాంప్రదాయాన్ని చూపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది కదా ఈ డిజైన్, అంటే ఇది ఒక యూనిక్ డిజైన్ అనేసి మనం అనొచ్చు. సో ఇంకొకటి చూద్దాము. సో ఈ డిజైన్ చూడండి,
ఇది కూడా ఒక రకంగా దీనికి ఇదే సాటి అనమాట. చిన్న చిన్న పెండెంట్స్ ఇచ్చారు, అంటే మధ్యలో ఒక పెద్ద పెండెంట్ ఉంది అండ్ సైడ్లో చిన్న చిన్న పెండెంట్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఎమరాల్డ్స్ హైలైట్ చేశారు అండ్ ఇక్కడ బ్లూ కలర్ ఇవి కూడా బీడ్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే పెండెంట్లో లక్ష్మీదేవి రూపంతో పెండెంట్ ఇచ్చారు విత్ స్మాల్ బ్లూ కలర్ ఇవి ఏమంటారు బీడ్స్ ఇచ్చారనమాట. సో ఇది చాలా హైలైట్గా ఉంది. అండ్ ఇక్కడ మనము చూసుకుంటే పీకాక్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక సైడ్ పీకాక్ ఉంది, ఇక్కడ కూడా ఒక చిన్న పీకాక్ ఉంది. అంటే డీటెయిలింగ్ చూడొచ్చు మనము, అంటే మనం దగ్గరగా చూస్తే దీంట్లో రకరకాలు కనిపిస్తున్నాయి. డిజైన్ అయితే అద్భుతంగా ఉంది. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ బ్లూ, గ్రీన్ అండ్ డైమండ్స్. కొంచెం సింపుల్గా కావాలంటే ఇవి వేసుకోవచ్చు. ఇది డ్రెస్సుల మీద కూడా బాగుంటుంది అండ్ శారీస్ మీద కూడా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇంకొక డిజైన్ మనం చూద్దాము. సో ఈ డిజైన్ కూడా చూడండి, ఇండో వెస్టర్న్ రెండు మిక్స్ చేసి ఉంది ఇక్కడ. సో నేను మీకు చూపిస్తాను, చూడండి ఇండో వెస్టర్న్ స్టైల్. వావ్, చాలా అందంగా ఉంది. సో ఇవి సెమీ ప్రీషియస్ పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయి. దీనికి ఆపోజిట్ కలర్ గ్రీన్ ఎమరాల్డ్ ఇచ్చారు అండ్ కటింగ్ చూడండి ట్రయాంగిల్ షేప్ ఎమరాల్డ్స్ ఇచ్చారు. అండ్ వావ్, డైమండ్స్ అయితే మెరిసిపోతున్నాయి. ఈ డీటెయిలింగ్ అయితే అద్భుతంగా ఉంది అసలు. ఏదైనా వెస్టర్న్ అవుట్ఫిట్కి ఇది ఎక్సలెంట్ అనొచ్చు. ఏదైనా పార్టీస్కి కానీ, డ్రెస్ మీద కానీ, శారీస్ మీద కూడా సూపర్గా ఉంటుంది ఇది వేసుకుంటే. పెద్దగా వెయిట్ లేదు, వెయిట్ తక్కువ ఉంది. దీని వెయిట్ మనం చూసుకుంటే 38 గ్రామ్స్ వెయిట్ ఉంది. సో ఇలా చూడండి, నేను వేసుకున్న సెట్ చాలా అందంగా ఉంది కదా. సో ఇప్పుడు వచ్చేసి పెళ్ళిళ్ళ సీజన్లో ఏ పెళ్లి కూతురైనా అందంగా తయారవ్వడానికి చాలా ఇష్టపడుతుంది. సో ఈ సెట్ వచ్చేసి చీర మీద కన్నా డ్రెస్ మీద కన్నా ఎంత గ్రాండ్గా ఉంది కదా. సో డైమండ్స్ విత్ పర్ల్స్ విత్ ఎమరాల్డ్స్ అండ్ రూబీ మధ్యలో రూబీ ఎంత బాగా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే నేను ఇది వరకు చూపించిన ఈ డైమండ్ జ్యువెలరీ సెట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఇది డిటాచబుల్. మనకి అవసరం లేదు ఈ పెండెంట్ అంటే మనం తీసేయచ్చు. ఈవెన్ దాని తర్వాత మనం ఈ ఎమరాల్డ్ ఉంది కదా, దీన్ని కూడా మనం మార్చుకోవచ్చు. అంటే మన డ్రెస్ ఏ కలర్ ఉంటే అలాంటి ఆ పెండెంట్ కలర్ కూడా మనం మార్చుకోవచ్చు. సో అక్షయ తృతీయ అంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మన సంపద పెరుగుతుంది అని నమ్మకం అనమాట. పైగా పెళ్ళిళ్ళ సీజన్ కూడా వస్తుంది. కాబట్టి ఇంకా యుద్ధ ప్రభావం ఈ బంగారం పైన ఉందా అంటే ఎలా ఉంది, ఇప్పుడు రేట్స్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి కదా. సో ఇవన్నీ విషయాల గురించి ఈరోజు మనము రవి గారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే మేడం. సో రవి గారు చెప్పండి, ఇప్పుడు యుద్ధ ప్రభావం ఏదైతే ఉందో ఇప్పుడు బంగారం మీద పడిందంటారా? యాక్చువల్గా ఈ యుద్ధ ప్రభావం వల్ల బంగారం మీద అయితే ఎఫెక్ట్ అయితే పడింది. సో మనకి ఏంటంటే ఈ బంగారం అనేది ఫ్లెక్సిబిలిటీ అవుతుంది మేడం, గోల్డ్ రేట్ అనేది. సో ఒక రోజు మనకి ఒక 100 రూపీస్ పెరిగితే మళ్ళీ 200 రూపీస్ తగ్గుతుంది. ఈ రోజు ఎంత ఉంది? ఈ రోజు వచ్చేసి 14,130 రూపీస్ అయితే ఉంది మేడం పర్ గ్రామ్. ఓకే, అంటే ఈ రోజు తగ్గిందా నిన్నటికంటే? నిన్నటికైనా 125 రూపీస్ అనేది తగ్గింది. సో మనకేంటంటే పెరిగింది చూపిస్తున్నారు కానీ ఎక్కువ హైలైట్ చేస్తున్నారు కానీ తగ్గింది మాత్రం చూపించట్లేదు అనమాట. సో దాని వల్ల కూడా మనకి ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. అయితే అక్షయ తృతీయ కదా ఈ రోజు, బంగారం కొనడానికి వస్తున్నారా లేకుంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎలా ఉందంటారు? లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడైతే మనకి చాలా బాగుందండి. సేల్ అయితే మనకి చాలా బాగుంది. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ వల్ల మనకి ఏంటంటే మనకి కస్టమర్ చాలా మంది, మనకి రెగ్యులర్ కస్టమర్ కూడా చాలా మంది ఉన్నారు, చాలా మనకి కొంటున్నారు అనమాట. సో మనకి ఎఫెక్ట్ ఎంత ఉన్నా సరే మనకి ఆఫర్లు ఇస్తున్నాం కాబట్టి ఆ ఆఫర్ల ద్వారా మనకి కస్టమర్లు వినియోగించుకుంటున్నారు అనమాట. సో దాని వల్ల ఎక్కువ సేవ్ అవుతున్నారు కస్టమర్స్ కూడా. ఓకే, అంటే బంగారం రేటు పెరిగినా కూడా ఇప్పుడు అక్షయ తృతీయ అనేసి సేల్ మాత్రం తగ్గలేదు. సేల్ అయితే తగ్గలేదు. గోల్డ్ ప్రియులకి అయితే ఇది కంటిన్యూ అవుతుంది. ఓకే, సో దాని ప్రభావం పెద్దగా పడలేదండి. ఓకే, అయితే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు డిజైన్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ఈ డిజైన్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది యాంటిక్ జ్యువెలరీ కదా, పైగా నాకు కూడా మీరు ఒక సెట్ ఇచ్చారు, చాలా అందంగా ఉంది. అండ్ ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి? సో ఇందులో వచ్చేసి మీకు టోటల్లీ బ్రైడల్ కలెక్షన్ మేడం. ఇది వచ్చేసి మీకు డీప్ నక్షి వర్క్ లో కనిపిస్తుంది. సో మనకి స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే మన లక్ష్మీదేవి వస్తుంది, పీకాక్ డిజైన్ వస్తుంది అండ్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ లో ఇది వచ్చి 3D వర్క్ వస్తుంది. 3D వర్క్ లో కూడా మనకి వచ్చి విక్టోరియన్ కలెక్షన్ వస్తుంది అనమాట. పెండెంట్ వచ్చేసి స్వరాజ్కి సీజర్ లో విక్టోరియన్ కలెక్షన్. ఇది కూడా చాలా లైట్ వెయిట్ లో, ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ ఏంటంటే మనకి గోల్డ్ రేట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి లైట్ వెయిట్ లో
ప్రిఫర్ చేస్తారు, కావాలంటారు. లైట్ వెయిట్ లో హెవీగా ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. Okay. సో ఈ హారం వచ్చేసి టోటల్ ఈ హారం వచ్చేసి ఓన్లీ 59 గ్రామ్స్ అనమాట. ఓకే, ఓన్లీ 59 గ్రామ్స్ అంటండి ఈ హారము. నిజంగా చూడండి, చూసుకుంటే 100 గ్రాముల హారం లాగా ఉంది కదా, కానీ ఓన్లీ 59 గ్రామ్స్ అంటే తక్కువ వెయిట్ లోనే, అంటే భారీగా కనిపించేలాగా. అంటే ఎవరైతే బ్రైడల్స్ వేసుకుంటారో, పెళ్లి కూతురు లుక్ రావాలంటే ఇంత హెవీ అయితే తప్పకుండా వేసుకోవాలి కదా. సో చాలా అందంగా ఉండండి. ఇంకొకటి మనము చూద్దాము, ఇంకో డిజైన్ చూద్దాం ఇప్పుడు మనం. సో బ్రైడల్ కి ఏంటంటే మనకి చాలా రకాలుగా మనకి యూస్ఫుల్ ఐటమ్ కావాలి అనేసి చాలా మంది కస్టమర్స్ అడుగుతూ ఉంటారు అనమాట. సో ఈ హారంలోనే, ఒక్క హారంలోనే మెనీ థింగ్స్ ఉంటాయి. సో ఇందులో వచ్చేసి మనకి హారం వేసుకోవచ్చు, అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి డిటాచబుల్ నెక్లెస్ వేసుకోవచ్చు. ఇది డిటాచబుల్ టోటల్ ఈ హారం మొత్తం 6 in 1 మేడం. 6 in 1. సో డిటాచ్ చేసుకోవచ్చు అనమాట. హారం, వడ్డానం, బాజుబంది, పెండెంట్ డిటాచబుల్ వస్తుంది, వితౌట్ లక్ష్మి, వితౌట్ లాకెట్ హారం వస్తుంది. చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో చూసారా, అంటే చాలా కలర్ఫుల్ గా ఉంది కదండి. అంటే ఇది యాంటిక్ పీస్ కి నిజంగా అద్దం పడుతుంది. ఇది డిటాచబుల్. ఇప్పుడు మనకు వద్దు, ఇది చాలా కొంచెం సింపుల్ గానే వేసుకోవాలంటే మనము ఈ పెండెంట్ మనం తీసేయచ్చు అంట. అండ్ కలర్ కూడా చాలా బాగుందండి, అంటే పింక్, రూబీస్ ఉన్నాయి. సో ఇవి డైమండ్స్ రైట్? లేదు, ఇది మోజనైట్స్ వస్తున్నాయి. ఓకే, ఈ టోటల్ గా మనకి కుందన్ వర్క్ వస్తుంది అనమాట. కుందన్ వర్క్ అంటండి. ఇది ఎంత బాగుంది చూడండి. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? ఇది 136 గ్రామ్స్ మేడం. 136 గ్రామ్స్. పెళ్లి కూతురు వేసుకుంటే సూపర్ గా ఉంటుంది. అసలు పెళ్లిళ్ళ సీజన్ లో ఈ డిజైన్ కొత్తగా వచ్చింది. ఈ డిజైన్ ఎంత అందంగా ఉంది కదా. సో యూనిక్ డిజైన్స్ అండి, ఎక్సలెంట్ ఉన్నాయి అసలు. ఇంకో డిజైన్ చూద్దాం. అండ్ మ్యాంగో కాన్సెప్ట్ లోని లైట్ వెయిట్ లో హెవీ వర్క్ వస్తుంది ఇది కూడా మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి లాకెట్ డిటాచబుల్ మ్యామ్. మనకి సింగిల్, మనకి వితౌట్ లాకెట్ లో కావాలంటే వితౌట్ లాకెట్ వేసుకోవచ్చు, అండ్ లాకెట్ కావాలంటే లాకెట్. మన ఇంట్లో ఫంక్షన్ అంటే మనకి లాకెట్ తోటి అండ్ వితౌట్ లాకెట్ ఎలాగైనా వేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా లైట్ వెయిట్ లో వస్తుంది, బట్ హెవీ కాన్సెప్ట్ అనమాట. ఇది కూడా మనకి 80 గ్రామ్స్ వస్తుంది మ్యామ్. ఇది సో 80 గ్రామ్స్ ఉన్నా కూడా 100 గ్రాముల కంటే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే తక్కువ వెయిట్ లోనే చాలా భారీగా కనిపిస్తుంది. చూడండి, ఇది కూడా పెండెంట్ డిటాచబుల్. మనకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదా. అంటే ఎప్పుడైనా బాగా పెద్ద పెద్ద పెళ్లిళ్ళకి వెళ్ళాలి అనుకుంటే ఈ పెండెంట్ వేసుకుంటే హెవీ లుక్ వస్తుంది. కొంచెం ఇంట్లో ఫంక్షన్స్ అయితే ఇది మాత్రమే వేసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇది కూడా డీటెయిలింగ్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో. చాలా చిన్న చిన్న సౌత్ సీ పర్ల్స్ వస్తున్నాయి. సౌత్ సీ పర్ల్స్ అంటండి. ఈ చిన్న పర్ల్స్ మీరు చూసుకున్నట్లయితే సౌత్ సీ పర్ల్స్. వావ్, అంటే పర్ల్స్ అండ్ ఆల్సో ఇవి ఏంటంటే రూబీ ఎమరాల్డ్స్ మ్యామ్. అది రూబీ ఎమరాల్డ్స్ అండ్ సీజెడ్ కాంబినేషన్. ఇది ఇదేంటంటే మనకి ఏ సారీ పైనకైనా సెట్ అయ్యే విధంగా తయారు చేయడం అయితే జరిగింది. ఓకే, అంటే మీరు కస్టమైజ్ కూడా చేసిస్తారా? కస్టమైజ్ కూడా చేసిస్తాం మ్యామ్. ఓకే, సో ఓన్లీ వీళ్ళు తయారు చేసే డిజైన్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఇంకా కస్టమైజ్ చేస్తే ఇంకా ఎంత బాగుంటాయి. అంటే ఏ కలర్ శారీ వేసుకున్నా కూడా ఇవి మ్యాచ్ అయిపోయేలాగా వీళ్ళు డిజైన్ చేస్తారనమాట. చూడండి ఎంత చక్కగా ఉంది కదా. సో ఇది కట్టుకొని ఏ ఫంక్షన్కి వెళ్ళినా అందరి చూపులు దీని మీదనే ఉంటాయి ఇంకా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డీప్ నక్షి వర్క్ అండి. డీప్ నక్షి వర్క్ లో మనకి 3D వర్క్ వస్తుంది అనమాట. ఇది కూడా ఎంబోజింగ్ వర్క్ అనమాట. టోటల్ గా కాసు డిజైన్ లో కూడా చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు మనకి. సో వాళ్ళ కోసం అయితే ఇది చేయడం అయితే జరిగింది. ఎంబోజింగ్ కాసు వస్తుంది విత్ కోరల్ కాంబినేషన్ లో, అండ్ 3D వర్క్ లో కూడా చూడండి చాలా చక్కగా మనకి డీటెయిలింగ్ అనేది చాలా క్లియర్ కట్ గా ఉంటుంది. ఇందులో లక్ష్మీదేవి కూడా చాలా క్లియర్ కట్ ఎంబోజింగ్ వర్క్ లో మనకి ఇస్తున్నారు. ఈ హారం వచ్చేసి మనకి 89 గ్రామ్స్ వస్తుంది. ఎంత హెవీగా ఉన్నా సరే ఓన్లీ 89 గ్రామ్స్. వావ్, చూసారా, ఇది ఓన్లీ 89 గ్రామ్స్ అండి. చూసే మాత్రం 89 అని అనిపించట్లేదు కదా. సో 3D వర్క్ చూడండి, మీకు దగ్గర నుంచి చూస్తే ఇది బాగా క్లియర్గా లక్ష్మీదేవి రూపం అనేది ప్రతిబింబిస్తోంది. ఎంత క్లియర్గా లక్ష్మీదేవిని చూపించారు. 3D వర్క్ సూపర్ తయారీ విధానం అండి, నిజంగా మెచ్చుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంది. వావ్, ఎంత బాగుందంటే చూసే 200 గ్రాములన్నా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ జస్ట్ 80 గ్రామ్స్. చాలా హెవీగా ఉంది. సో సూపర్ యాంటిక్ పీస్ అంటే రియల్ గా ఇదే అనొచ్చు. సో ఆడవాళ్ళకి బ్యాంగిల్స్ మీద ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. సో గాజులు అంటే ఇంకా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా ఒకళ్ళు గాజులు ఒకళ్ళు చూస్తూ ఉంటారనమాట. ఇంత బాగుంది అంత బాగుంది, ఎన్ని తీసుకున్నా తక్కువే. సో ఈరోజు మనము ఈ యాంటిక్ జ్యువెలరీలో బ్యాంగిల్స్ చూద్దామా. సో రవి గారు, ఈ రోజు అంటే మంచి మంచి డిజైన్స్ చూపించండి మాకు.
సో ఈరోజు మనకి పెళ్లిళ్ళ సీజన్ ఎలాగో మనకి వచ్చేసింది కాబట్టి అండ్ అక్షయ తృతీయ కూడా మనకి వచ్చేసింది కాబట్టి సో బ్రైడల్ కలెక్షన్లో చాలా యూనిక్గా అండ్ లైట్ వెయిట్ బ్యాంగిల్స్ అయితే చూపించబోతున్నాను. సో యాంటిక్ బ్యాంగిల్స్లో మనకు వచ్చేసి ఓన్లీ 30 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం, చాలా బ్రాడ్గా ఓన్లీ 30 గ్రామ్స్. ఓన్లీ 30 గ్రామ్స్ నుంచి యాంటిక్ బ్యాంగిల్స్ అంటే నిజంగా గ్రేట్ కదా. అవునండి, అది కూడా మనకి వితౌట్ లక్ష్మి ఉన్నాయి అండ్ లక్ష్మీదేవి ఉన్నాయి, పీకాక్ డిజైన్స్, ఎలిఫెంట్ డిజైన్స్, చాలా డిజైన్స్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి మ్యామ్. సో మ్యాట్ ఫినిషింగ్ చూడొచ్చు మీరు, నగిషి వర్క్. ఇవన్నీ ఓకే, నేను చేతిలో పట్టుకుంటాను. సో ఇవన్నీ నగిషి వర్క్ అండి, మ్యాట్ ఫినిషింగ్ విత్ నగిషి వర్క్. 30 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. పెద్దగా మనం అనుకుంటాం 50 గ్రామ్స్ ఉండొచ్చేమో అని, కానీ తక్కువ వెయిట్లోనే మనకి బ్రైడల్ కలెక్షన్. సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, సో బంగారం కొనే వాళ్ళకి ఇది బంపర్ ఆఫర్ అనొచ్చు. ఎంత మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి కదా. సో చూడొచ్చు, చాలా యూనిక్గా ఉన్నాయండి, ఒక్కొక్క డిజైన్ చాలా యూనిక్గా ఉంది. అండ్ ఆల్సో ఇది పీకాక్స్. సో చూడండి, చాలా వరకు లక్ష్మీదేవి ఉంటుంది మనకి యాంటిక్ జ్యువెలరీలో, కానీ ఇక్కడ పీకాక్స్ ఉన్నాయి. వావ్, పీకాక్స్ ఉన్నాయి, సూపర్. అండ్ ఇది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది, అప్పటి నుంచి చూస్తున్నాను. సో అండ్ ఆల్సో బ్యాంగిల్స్లో స్టోన్ పచ్చి వర్క్, ఇది వావ్ ఎక్సలెంట్ ఉంది కదా. ఇది ఎన్ని గ్రాములు ఉంటుందండి? ఇది వచ్చేసి మీకు 45 గ్రామ్స్ వస్తుంది మ్యామ్. ఇది సో 45 గ్రామ్స్లో ఉంది, ఇది మెరిసిపోతుంది అనమాట. సో పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇప్పుడు దీనికి మంచి డిమాండ్ ఉంది అనొచ్చు. సో రవి గారు, అక్షయ తృతీయ రోజు మీకు అంటే సేల్ మాత్రం తగ్గట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ లో బంగారం రేట్ ఎలా ఉండబోతుంది? సో ఫ్యూచర్ లో అంటే మనకి ఎవ్రీ ఇయర్ ఒక 10 to 15% అయితే గోల్డ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది మేడం. ఓకే, పెరుగుతుంది, పెరుగుతూనే ఉంటుంది. అవును. సో తగ్గదంటారా? లేదు మేడం. ఓకే, పెరగడం మాత్రం చాలా ఎక్కువగా పెరుగుతుంది, కానీ తగ్గడం చాలా తక్కువగా తగ్గుతుంది అంటున్నారు ప్రజలు. అవునండి. సో బంగారం రేట్ చూసుకుంటే ఒక రోజు పెరుగుతుంది, తగ్గుతుంది. ఇంకా పెరగడం అయితే వేలల్లో పెరుగుతుంది, తగ్గడం అయితే వందల్లో తగ్గుతుంది. సో దీనిపైన ఏమంటున్నారు కస్టమర్స్? సో కస్టమర్స్ ఎలా ఉన్నా గోల్డ్ రేట్ ఎలాగ ఉన్నా సరే మనకి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయినాక వాళ్ళు తప్పదు కదండి, అది కొనాల్సిందే, తప్పదు. సో వాటికి కొనాలి కాబట్టి మనం కూడా ఆఫర్ల రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాం అన్నట్టు గోల్డ్ అనేది. ఓకే, మీరు ఆఫర్ ఇచ్చినందువల్ల సేల్ ఏమైనా పెరుగుతుందా? ఆఫర్ ఇవ్వడం వల్ల కూడా సేల్ పెరుగుతుంది మేడం. ఆఫర్ లేనప్పుడు కూడా మనకి రెగ్యులర్ నార్మల్ కస్టమర్స్ ఉండడం వల్ల మనకి సేల్ అనేది ఎక్కడ డౌన్ ఫాల్ అయితే అవ్వలేదు. ఓకే ఓకే, అలా. సో ఎన్ని అంటే యుద్ధాలు వచ్చినా ఏమొచ్చినా రేట్లు పెరిగినా సేల్ మాత్రం తగ్గట్లేదు. ఎందుకంటే మన భారతదేశంలో బంగారం అంటే మన సాంప్రదాయం. పెళ్ళిళ్ళైనా ఏ శుభకార్యాలైనా ఖచ్చితంగా బంగారం కొంటాము. అండ్ ఆల్సో గిఫ్ట్ కూడా మనం బంగారాన్నే ఇస్తాం కదా మనకు కావాల్సిన వాళ్ళకి, అందుకే బంగారానికి అంత డిమాండ్ మరి. సో రవి గారు, రేపు అక్షయ తృతీయ కదా, సో అక్షయ తృతీయ రోజున బంగారం కొంటున్నారు, ఇంకా ఇదేంటి వెడ్డింగ్ సీజన్ కూడా కాబట్టి, సో దీని ప్రభావం అంటే గోల్డ్ షాప్ వాళ్ళకి పండగనే చెప్పచ్చా? అఫ్ కోర్స్ అది ఖచ్చితంగా చెప్పొచ్చు. గోల్డ్ షాప్ వాళ్ళకి చాలా పండగనే చెప్పొచ్చు. అండ్ అదే విధంగా కస్టమర్లకు కూడా మనకి పండగనే చెప్పొచ్చు, ఎందుకంటే ఆఫర్స్ ఇస్తున్నాం కాబట్టి. ఓకే, మీ దగ్గర ఆఫర్స్ ఎలా ఉన్నాయి ఈ అక్షయ తృతీయ రోజున? మనకి బంగారు ఆభరణాలు తరుగు పైన 2 to 12% వరకు మాత్రమే చార్జ్ చేస్తున్నారండి, అంతకు మించి తరుగు అయితే లేనే లేదు. అండ్ డైమండ్ జ్యువెలరీ పైన పర్ క్యారెట్ కి 10,000 రూపీస్ ఆఫ్ పెడుతున్నాం. అండ్ నాన్ కేడియం బంగారు ఆభరణాలకి పర్ గ్రామ్ పైన 250 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. అండ్ సిల్వర్ ఆర్టికల్స్ అంటారా, తరుగు లేదు, మజూరు లేదు. వావ్, చాలా మంచి ఆఫర్స్ కదా. సో ఇంకా రేపే అక్షయ తృతీయ కాబట్టి ఇంత మంచి ఆఫర్ని అయితే వదులుకోకండి, ఖచ్చితంగా వచ్చి తీసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే చాలా క్లియర్ గా మా ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేశారు గోల్డ్ డిజైన్స్ కానీ, ఎందుకంటే బంగారం అంటే మహిళలకి చాలా ఎక్కువ అని మీకు కూడా తెలుసు కదా. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకొకసారి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈ అక్షయ తృతీయ రోజున మనకి పురాణాల ప్రకారం కూడా ఒక కథ ఉంది. అదేంటంటే శ్రీకృష్ణుడికి సుభద్రాదేవి ఈ రోజునే అక్షయ పాత్ర అందించిందట. సో అని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. అందుకే ఈ రోజు మనం కొంచెం బంగారం కొంటాము. సో ఈ యుద్ధం వలన మనకి బంగారం రేట్లు ఎంత పెరిగినా మనకి మహిళలకి ఖచ్చితంగా బంగారం అంటే మక్కువ ఎక్కువనే చెప్పుకోవాలి కదా. సో బంగారం కొంటే ఎలాంటి నష్టం లేదు, అది మనకు ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిదే. సో ఇదే అనమాట ఈరోజు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.